తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRRలో నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఎన్టీఆర్ ఎంత షూటింగ్లో బిజీగా ఉన్నా తన కుటుంబ సభ్యులతో కొంత సమయం కేటాయిస్తూ సంతోషంగా గడుపుతూ ఉంటాడు. నటుడు రానా అమర చిత్ర కథ పేరుతో చిన్నారుల కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. దీనికి సంబంధించిన కార్నివల్ రామానాయుడు స్టూడియోలో ఈ నెల 31న సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయంటూ కామెంట్ చేస్తున్నారు. తన సంతోషాన్ని తన కొడుకుతో పంచుకుంటున్నాడు. అంతేకాదు అమర చిత్ర కథ పుస్తకాలను షేర్ చేసి రానాకు ధన్యవాదాలు తెలిపారు. నాకు చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. అమర చిత్ర కథ కామిక్స్ నిధి దొరికినందుకు నా చిన్ననాటి జ్ఞాపకాలు అభయ్తో పంచుకునేందుకు అవకాశం కల్పించిన రానా దగ్గుపాటికి ధన్యవాదాలని తారక్ ట్విట్టర్లో తెలియజేశారు. కాగా శిక్షణా కేంద్రంలో చిన్నారులకు ఆర్ట్, డిజైన్, జీవ నైపుణ్యాలు, వేదిక్ సైన్స్ పై శిక్షణ ఇవ్వబోతున్నారు. మొత్తం ఈ అల్టిమేట్ కలెక్షన్ తారక్ అభయ్ కోసం తీసుకొచ్చాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఈ అమర చిత్ర కథ అన్నవి చిన్నపిల్లల నావెల్స్. వీటికి సంబంధించిన స్టోరీ బుక్స్ అప్పట్లో ఎన్టీఆర్కి చాలా నచ్చేవట. అందుకే ఈ బుక్స్ చూడగానే తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని, మరి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా తన కుటుంబానికి ఇవి దగ్గరైతే తన చైల్డ్హుడ్ డేస్ని గుర్తు చేసినట్టే అవుతుందని ఎంతో సంతోషించి రానాకి కృతజ్ఞతలు చెప్పడమే కాదు, తన కొడుకు అభయరామ్ కోసం తనకు నచ్చిన ఈ అమర్ చిత్ర కథకి సంబంధించిన బుక్స్ని అభయ్కి ప్రజెంట్ చేశారట తారక్.